అందరికీ నమస్కారం అండి. 'జడా శ్రవణ్ కుమార్' అనే వ్యక్తి అసలు ఏ విధంగా మ్యాజిస్ట్రేట్ అయ్యాడనేది నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఈరోజు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో ట్రిపుల్ ఆర్‌ని అంటే 'రఘురామకృష్ణరాజు' గారిని ఏదో దులిపేద్దాం, కడిగి పారేద్దాం అని చెప్పి ఏదో ట్రై చేశాడు. కాకపోతే ఏంటంటే ఇది ఏదో అంటారు కదా! కిలికి తన్నించుకోవటం అంటారు. ఆయన మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు దానికి. సో, ఆ కౌంటరు దాంతో ఆయనకేంటంటే ఆల్‌మోస్ట్ నవ్వుల పాలైపోయాడాయన. నవ్వుల పాలైపోయి ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో మనకైతే అర్థం కావట్లేదు. ఆయన ఏమంటాడంటే, అసలు యాక్చువల్‌గా ఏంటంటే 'జడా శ్రవణ్ కుమార్‌కి, రఘురామకృష్ణరాజుకి మధ్యన అసలు ఏ విధమైన ఇష్యూ లేదు. ఆయనకి సంబంధమే లేని ఒక విషయంలో ఆయన మధ్యలో దూరేసి, ఆయన ఏదో చెప్దామని చెప్పి ఏదో చెప్పేసాడాయన. యాక్చువల్‌గా ఏంటంటే కొన్ని రోజులుగా మనకు తెలుసు ఒక 2, 3 రోజులుగా ఇప్పుడు 'రఘురామకృష్ణరాజుకిను, పివి సునీల్ కుమార్‌కి మధ్య కొంచెం ఒక వివాదం ఇప్పుడని కాదు ఎప్పటినుంచో నడుస్తుందది. ఎందుకంటే 'రఘురామకృష్ణరాజు' గారిని ఆయన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టి ఆయనకి థర్డ్ డిగ్రీ ఇవ్వటం, తర్వాత ఆయన్ని చిత్రహింసలు పెట్టడం. ఆల్మోస్ట్ ఏంటంటే ఆయన్ని జైల్లోనే చంపేద్దామని చెప్పి ప్రయత్నం చేశారని చెప్పి 'రఘురామకృష్ణరాజు' గారు చెప్తున్నారు. సో, అదే విధంగా ఆయన కంప్లెయింట్ కూడా ఇచ్చాడాయన. తర్వాత మెడికల్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా తారుమారు చేశారు. సో, నన్ను జైల్లోనే చంపేద్దామని చెప్పి చూసారని చెప్పి ఆహ్, ఈ పివి సునీల్ కుమార్ దాని వెనకాల ఉన్నాడని చెప్పి ఆయన మీద ఒక కంప్లెయింట్ అనేది ఇచ్చాడు. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ కూడా రేపు పొద్దున్న 4 తారీఖున అనుకుంటా ఆయన్ని పిలిచింది. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఆయనకిను రఘురామకృష్ణరాజుకి మధ్యన ఎప్పటినుంచో జరుగుతుంది. సో, ఇప్పుడు ఆయనకి జైల్‌లో చిత్రహింసలు పెట్టారండి. ఇప్పుడు ఆయనకి ఆ బాధ అనేది ఉంటది గదా! ఆ బాధ ఉన్నప్పుడు ఆయనకేంటంటే, ఆయన ఏ అవకాశం వచ్చినా గాని ఆయన మీద ఏదో ఒకటి ఆయన ఆయన్ని ఆయన్ని ఇబ్బంది పెడదామని చెప్పి చూస్తాడాయన. సో, మొన్న ఈ మధ్యన ఏమైందంటే, రీసెంట్‌గా ఈ 'పివి సునీల్ కుమార్' అనకాపల్లిలోనో ఎక్కడ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడికెళ్ళి అక్కడ ఒక పొలిటికల్ స్పీచ్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పొలిటికల్ స్పీచ్ ఇవ్వకూడదా అంటే, ఆయన ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన సివిల్ సర్వెంట్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయినప్పటికీ కూడా, ఆయన ఇంకా సర్వీస్‌లో ఉన్నట్టే లెక్క. అక్కడికి వెళ్లి ఆయనేం మాట్లాడతాడు, కాపులకి, దళిత్స్‌కి వీళ్ళిద్దరికి మధ్యన ఒక సోషల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఒక స్పీచ్ ఇచ్చాడాయన. రాష్ట్రంలో కాపులు ఎక్కువ మందున్నారు. తర్వాత దళిత్స్ కూడా ఎక్కువ మందున్నారు. సో, వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారంటే ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తది. అప్పుడు కాపు వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఉప ముఖ్యమంత్రిగా మనం 'జడా శ్రవణ్ కుమార్' గాని, లేపోతే మన 'విజయ్ కుమార్' గాని, లేపోతే మన 'హర్ష కుమార్' గాని ఎవరైనా ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు అని చెప్పి ఒక సోషల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఒక పొలిటికల్ స్పీచ్. అది మామూలుగా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్ ఇండియాస్ సివిల్ సర్వెంట్స్‌కి రూల్స్ ఉంటాయి కొన్ని. ఆ రూల్స్ ప్రకారం ఆయన పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదది. ఆ పాయింట్ నేనేం చేశాడంటే 'రఘురామకృష్ణరాజు' గారు ఆ వీడియోని మొన్న ప్రెస్ మీట్‌లో ఆయన అది చూపించి, ఇదిగో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఆయన డీఓపీటీ అని చెప్పి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్‌లో. సో, అంటే ఈ సివిల్ సర్వెంట్స్‌కి వీళ్ళందరికీ సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నమాట. వాళ్ళకి ఒక లెటర్ రాసి ఇదిగోండి ఈ వ్యక్తి 'పివి సునీల్ కుమార్' అనే వ్యక్తి ఈ విధంగా పొలిటికల్ స్పీచెస్ ఇస్తున్నాడు. ఆయన సర్వీస్‌లో ఉన్నప్పటికి అని చెప్పి ఆయన ఒక కంప్లెయింట్ అనేది ఇచ్చాడు. కంప్లెయింట్ ఇచ్చాడు. సో, దానికి ఈ 'జడా శ్రవణ్ కుమార్‌కి' కోపం వచ్చేసింది. 'జడా శ్రవణ్ కుమార్‌కి' కోపం వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయనేమంటాడంటే, అసలు చూడండి దేనికంటే కులాల మధ్యన చిచ్చులు పెట్టడం అనమాట. ఒక 'పివి సునీల్ కుమార్' ఒక దళిత వ్యక్తి. ఇప్పుడు ఒక దళిత వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రో లేకపోతే ముఖ్యమంత్రో అవ్వాలని చెప్పి కోరుకోవడం తప్ప. అది కూడా మీరు డైజెస్ట్ చేసుకోలేరా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన ఒక కొత్త లీగల్ పాయింట్ అనేది తీసుకొనొచ్చాడు. ఆ లీగల్ పాయింట్ ఒకటి తీసుకొనొచ్చాడు. కరెక్ట్‌గా అక్కడే దొరికిపోయాడాయన. ఆయనేమంటాడంటే, ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ గాని ఎవరైనా సరే, ఆ పదవిలోకి వెళ్ళేటప్పుడంట, ఇప్పుడు 'రఘురామకృష్ణరాజు' గారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన ఉండి నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడిప్పుడు. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిలోకి వెళ్ళేటప్పుడంట, ఆ పదవి తీసుకునేటప్పుడు టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలంట. ఇది ఒక కొత్త విషయం ఆయన చెప్పాడు ఈరోజు. ఇప్పుడు మనం ఎన్నో రాష్ట్రాలు చూస్తున్నాం. ఇప్పుడు పక్కన తెలంగాణలో చూస్తున్నాం, తర్వాత తమిళనాడులో చూస్తున్నాం. అసలు ఇండియాలో ఎక్కడైనా చూసుకోండి. స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని ఎవ్వరు కూడా వాళ్ళ పార్టీలకి రాజీనామాలు చేయరు వాళ్ళు. ఈయనేమంటాడంటే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి అంటాడాయన. మీరెందుకు చేయలేదు? మీరు చేయలేదు. మీరు రాజీనామా చేయకుండా ఇప్పటికి కూడా ఏంటంటే ఒక టీడీపీ సభ్యుడిలాగా తర్వాత పొలిటికల్ మీటింగ్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టీవీస్‌లో డిబేట్‌ల్లో పాల్గొంటున్నారు. మీరైతే చేయొచ్చు. కానీ ఒక పోలీసు సర్వీస్‌లో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తే మీకు అభ్యంతరకరంగా ఉందని చెప్పి ఈ విధంగా మాట్లాడతాడు. ఇక్కడ అర్థం కానిదేంటంటే ఈయనెక్కడ దొరికిపోయాడంటే ఎక్కడ కూడా రాజ్యాంగంలో దానికి ఆయన ఏదో 10థ్ షెడ్యూల్ అని చెప్పి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతా కూడా అవసరం మీరు జస్ట్ ఫోన్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి. ఒక్కసారి సెర్చ్ చేయండి మీరు. ఎక్కడైనా సరే
ఒక డిప్యూటీ స్పీకర్ గాని, స్పీకర్ గాని ఆ పదవి తీసుకునేటప్పుడు వ్యక్తులు వాళ్ళ పార్టీకి అంటే ప్రాథమిక సభ్యత్వానికి ఎక్కడైనా రాజీనామా చేయాలని చెప్పి ఏదైనా రూల్ ఉందని ఒకసారి సెర్చ్ చేయండి మీకు. ఈజీగా తెలిసిపోతుంది మీకు. దీనికేదో రాజ్యాంగం చదవాల్సిన అవసరంలా, లేకపోతే ఇంకోటి ఏదో పెద్ద డీప్ రీసెర్చ్ కూడా అవసరంలా. సింపుల్‌గా గూగుల్‌లో వెతికితే మీకు తెలిసిపోతుంది. అట్లాంటి రూలే లేదు. ఈయనేమంటాడంటే ప్రాథమిక సభ్యత్వానికి ఖచ్చితంగా రాజీనామా చేసి ఆ తర్వాత మీరు ఆ పదవిలో ఉండాలి. మీరు ఆ పదవికే భంగం కలిగిస్తున్నారు. కాబట్టి మీరు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయండి అని చెప్పి జడా శ్రవణ్ కుమార్ వాదిస్తాడు. చూడండి ఎంత అర్థం లేని మాటలో చూడండసలు. అది ఎక్కడో బ్రిటిష్ రాజ్యాంగంలో ఉంటదది. ఇండియా మన భారతదేశం రాజ్యాంగంలో లేదు. బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్నదాన్ని అక్కడ దాన్ని తీసుకొనొచ్చి ఇక్కడ పెడుతున్నాడాయన. అంటే జనాలు అయితే ఒకటి ఈయనకి చట్టం గురించి ఒక అవగాహనన్నా లేకుండా ఉండాలి. లేకపోతే అబద్దాలన్నా ఆడుతున్నాడని చెప్పి అనుకోవాలి. ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో తెలీదు. నిన్న మొన్నటి దాకా ఎలక్షన్స్‌కి ముందు టీడీపీకి చిడతలు వాయిస్తూ, భజన చేస్తూ టీడీపీ అధికార ప్రతినిధి కంటే ఎక్కువగా మాట్లాడాడు. మరి ఎలక్షన్స్ అయిన తర్వాత మరి ఏమైందో ఏంటో తెలీదు గానీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. సరే అది ఆయన ఇష్టం అనుకోండి. కాకపోతే ఏంటంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడాలి. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా రాజ్యాంగంలో ఏముందో చదివితే కరెక్ట్‌గా అదే మాట్లాడాలి. అంతేగాని దాన్ని మ్యానిప్యులేట్ చేసి, అది ఇది అని చెప్పి తప్పులు మాట్లాడి, తప్పుడు విషయాలన్నీ కూడా ప్రజల్లోకి ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు.